హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నిధన పతయే నమః, నిధన పతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః. మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. హ్యాపీ శివరాత్రి టు యూ ఆల్. ఆ శివుని యొక్క ఆశీస్సులు మన అందరి అందు పుష్కలంగా ఉండాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నానండి. ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ రోజు నేను ఏం చేస్తున్నాను ఏంటి అనే విశేషాలు ప్లస్ పూజ ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నానండి. యాజ్ యూజువల్ మార్నింగ్ లేసినామంటే నేను ఇంకా బయటంతా క్లీన్ చేసేసుకుని లోపలంతా మాపింగ్ అది చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ దగ్గర సర్దేసుకుని ప్రసాదం చేయటం మొదలు పెట్టానండి. సింపుల్ గా ఒకటే ప్రసాదం చేస్తున్నాను అనమాట. మిల్లెట్ రవ్వతోటి పాయసం చేస్తున్నానండి. ఒక పక్కన మిల్లెట్ రవ్వ చక్కగా ఉడికిపోయింది. నెయ్యిలో జీడిపప్పు బాదం కిస్మిస్ వేపుకుని పక్కన పెట్టేసుకున్నాను. పాలను బాయిల్ చేసాను. పాలను వేసుకుని ఈ రవ్వని చక్కగా ఉడికించుకుంటున్నానండి. పక్కన కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. దాంట్లో పప్పు పెట్టాను అనమాట. పప్పు ఉడుకుతూ ఉంటుంది. నా పూజ అయ్యేటప్పటికి అది ఉడుకుంటుంది కాబట్టి నేను సాంబార్ అది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలాచి పొడి వేస్తున్నానండి. దీంట్లో ఇలాచి పొడి వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనిస్తానండి. ఇప్పుడే కదా పాలు యాడ్ చేశాను. పూర్తి రెసిపీ అయితే మీకు షేర్ చేయట్లేదు, జస్ట్ అట్లా పార్షియల్ గా చూపిస్తున్నాను అంతే. ఇది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కింద స్టవ్ ఆఫ్ చేసి దీనికి సరిపడా బెల్లం వేసేసుకుంటాం. దానికంటే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పులు వేసేసుకున్నాను. అదేవిధంగా బెల్లం కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని దేవుడికి ముందుగా ప్రసాదం తీసేసుకున్నాను. దేవుడి దగ్గర ఆల్రెడీ సర్దుకుని పెట్టుకున్నాను కదండి. వెంటనే నేను ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ఓ పక్కన ఓం నమ శివాయ మంత్రాన్ని చాంటింగ్ గా పెట్టుకున్నానండి. టీవీలో చాలా మంచిగా అనిపిస్తుంది మనకి ఆ ఓం నమ శివాయ మంత్రాన్ని వింటూ ఉంటే. చక్కగా వైబ్రేషన్స్ మనకి చాలా బాగుంటుందండి. పాజిటివ్ వైబ్ అనిపిస్తూ ఉంటుంది కదా. అసలు పూజ చేస్తేనే మనకి ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మనకి ప్రసరిస్తున్నట్టే ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో పక్కన పూజ అది చేసుకుంటూ శివుని అష్టోత్తరం అది చదువుకుంటూ ఉన్నాను. చాలా చాలా బాగా అనిపిస్తుంది. బాగా కోల్డ్ చేసిందండి. కొంచెం కోల్డ్ ఉందంటే ఫీవర్ కాఫీ అన్ని కామన్ గా వచ్చేస్తూ ఉంటాయి కదా సైడ్ బై. చాలా చాలా నీరసంగా ఉందండి. కోల్డ్ వచ్చిందంటేనే అంత అసలు మనిషిని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. గొంతు కూడా డిస్టర్బ్డ్ గా ఉందండి. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నా వాయిస్ నాకే కొంచెం కొత్తగా ఉందన్నమాట. కూడా కొంచెం డిస్టర్బ్ గా ఉందేమో, కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. శివుని అష్టోత్తరం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అది కొట్టుకున్న తర్వాత ఇంకా హాతి కర్పూరం అండ్ అగరబత్తి ఇవన్నీ వెలిగించుకుంటూ నేను రెగ్యులర్ గా చదువుకునేటువంటి శ్లోకాలు చదువుకుంటా ఉంటానండి. ఈ మూమెంట్ లో ఇంకా హారతి కూడా ఇచ్చేసుకుని ఇంకా నా పూజను అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నాను. హెల్త్ బాగోపోయినా కూడా చాలా సంతృప్తిగా చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. చేసుకోలేనేమో అనుకున్నాను కానీ బట్ దేవుడు సహకరించినట్టుగా అనిపించింది నాకు. మొత్తానికి ఎలాగో కొంచెం లేటుగా అయినా సరే మంచిగా చేసుకున్నాను అనమాట. పూజ అయిన తర్వాత అలా